హలో ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను మీ సిరిని. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలి. ఈరోజు విషయం ఏంటంటే, ప్రొద్దున వర్షం పడిందండి మాకు. నేను ఏం చేస్తానంటే, వర్షం తగ్గిన తర్వాత బయటికి వెళ్ళి మా అపార్ట్మెంట్ నుంచి చూస్తే దూరంగా ఉన్న కొండలు కూడా చాలా నీట్గా దగ్గరగా ఉన్నట్టు అనిపించినాయి అనమాట. అప్పుడు చాలా ఆనందం వేసింది. భలే ఉన్నాయి కొండలు, ఎంత బాగుందో ప్రకృతి అనిపించింది. కానీ కొండలు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తాయి. మా అపార్ట్మెంట్ నుంచే కనిపిస్తాయి కొండలు, దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తాయి. కానీ అవి చాలా దూరంగా ఉంటాయట. నాకు అలాంటప్పుడు అనిపిస్తుంది, మన అనుకున్న వాళ్ళు, మన చుట్టాలు, మన బంధువులు, మన అందరూ కూడా ఉన్నా, మనకి దగ్గరలో ఉన్నా, అందుబాటులో ఉన్నా, కానీ వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ ప్రేమ ఆప్యాయతలు కూడా దగ్గరగా ఉండి కొండలు ఎంత దూరంగా ఉంటాయో అదేవిధంగా కూడా వాళ్ళ మనస్తత్వాలు, ప్రేమ ఆప్యాయతలు కూడా అలాగే ఉంటాయి అనిపిస్తుంది నాకు. మనకు అలాగే అనిపిస్తుంది, దగ్గరే కదా అన్నం. మా అపార్ట్మెంట్ నుంచి కోరుకొండ కొండ కనిపిస్తుందండి. లక్ష్మీనరసింహస్వామి కొండ కనిపిస్తుంది, గుడి కనిపిస్తుంది. కానీ ఇక్కడి నుంచి కోరుకొండ దూరమే కదా. నాకు అనిపిస్తుంది అనమాట, ఓహో కొండల్లాగే మనం కూడా దగ్గరలోనే ఉన్నాం, అందరికీ పర్వాలేదు, మనం దగ్గరగానే ఉన్నాం కదా దేనికైనా అనుకుంటాం. కానీ అంత దూరం వెళితేనే కానీ మనకి ఆ కొండ అక్కడ ఉంది అనే విషయం తెలియదు. అలాగే మనం ఆలోచించే విధానం వేరు, జరిగే విధానం వేరు. ఆ ఊరి నుంచి ఈ ఊరు ఎంత దూరం, ఈ ఊరి నుంచి ఆ ఊరు ఎంత దూరమే అంటారు కదా. కానీ కొండలు చూస్తారా అనిపించదు, చాలా దగ్గర కొన్నట్టు అనిపిస్తుంది. వెళితేనే కానీ దాని దూరం తెలియదు. అలాగే ఈ రోజుల్లో మనుషులు, అందరూ కాదండి, కొంతమంది మనుషుల మనస్తత్వాలు, ప్రేమాప్యాయతలు కూడా దగ్గరగా ఉన్నట్టే అనిపించినా దూరంగానే ఉంటున్నాయి. అవునంటారా కాదంటారా? నవ్వుతుండండి, నవ్విస్తుండండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.